ఇరాన్లో జరుగుతున్న వార్ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారిని సురక్షితంగా అటు భారత్కు తీసుకొచ్చేందుకు మరోవైపు అక్కడ ఉన్నవారి సమాచారం ఎప్పటికప్పుడు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఆదేశాల అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను గల్ఫ్ కంట్రీలో ఉన్న అధికారులతో పాటు అక్కడ ఉన్న తెలుగు సంఘాలతో కూడా మాట్లాడేందుకు పూర్తిగా కూడా ఒక మంత్రిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, అంటే ఏ అంశాలపైన ఇప్పటివరకు మీరు వారిని మానిటరింగ్ చేస్తున్నారు, ఎంతమంది అప్రోచ్ అవుతున్నారు? అంటే ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు ఆంధ్ర భవన్లో ఒక కంట్రోల్ రూమ్ అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎన్ఆర్టీలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. క్లోజ్డ్గా మనకి ఎవరైతే తెలుగువారు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ నిమిత్తం కానీ ట్రావెల్ నిమిత్తం కానీ ఎవరైనా వెళ్తే అక్కడ వాళ్ళకి హెల్ప్ ఇకోసిస్టమ్ అంటే అక్కడ గవర్నమెంట్తో కానీ లేకపోతే లోకల్గా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా కూడా వెంటనే హెల్ప్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలాగా మేము కార్యరూపం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ భవన్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి మన కౌన్సిలేట్ జనరల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో వాళ్ళతో రెగ్యులర్ మానిటరింగ్గా ఉంది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏదైతే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఎస్ కోసం ఎస్టాబ్లిష్ చేశారో దాంట్లో కూడా ప్రత్యేకించి ప్రతి దేశంలో కూడా ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఆ కోఆర్డినేటర్స్ ద్వారా లోకల్గా ఎవరికైనా ప్రత్యేకించి స్పెషల్ హెల్ప్ కావాలంటే ఆ కోఆర్డినేటర్స్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఒక ఈకోసిస్టమ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు అక్కడ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 24 hours కూడా అక్కడ ఎవరికైనా గల్ఫ్ దేశాల్లో ఏ తెలుగువాడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లో ఉంది. అలాగే ఏపీ భవన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి యొక్క ఎంతమంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్న డేటా మీ దగ్గర పర్టికులర్గా ఉందా? ఉంటే ఇప్పటివరకు ఎంతమందితో అందాదా మీకు ఎట్లా ఫోన్లు వచ్చినాయి? ప్రధానంగా మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో ఒక జూమ్ కాల్ తీసుకున్నాము. నిన్న రాత్రి కూడా ఒక జూమ్ కాల్ కోఆర్డినేటర్స్ ఉంటే ఆ కోఆర్డినేటర్స్ ఒక జూమ్ కాల్ తీసుకొని ప్రత్యేకించి అది ఆ కోఆర్డినేటర్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రదేశంలో ఏమైనా హెల్ప్ కావాలా, ఒకవేళ ఎంఈఏతో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ మాట్లాడి ఏమైనా మనం ఎవరికైనా వీసాస్ కానీ లేకపోతే అక్కడ గవర్నమెంట్తో ఏమైనా మాట్లాడాలన్నా కూడా మేము ఈకోసిస్టమ్ పెట్టుకున్నాము. అలాగే ప్రధానంగా ఏపీఎన్ఆర్టీఎస్లో రిజిస్టర్ అయింది సుమారు 1 లక్ష మంది వరకు గల్ఫ్ అంటే గల్ఫ్లో నివాసిస్తున్నటువంటి తెలుగువారు ఉన్నారు. ఇంకా అన్రిజిస్టర్ అంటే మాకు ఏపీఎన్ఆర్టీఎస్ రిజిస్టర్ కాని వాళ్ళు కూడా ఒక 5 లక్షల పైన ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దశలో సహాయం చేయడానికి అన్ని విధాలుగా కార్యరూపం చేస్తుంది. అంటే వర్స్ట్ సినారియోలో మనం ప్రికాషనరీగా యాక్టివేట్ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఎయిర్కి సంబంధించి అటు విమానాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా బంద్ చేసిన పరిస్థితిగా అక్కడ ఉన్నవారిని కోఆర్డినేషన్లో ముఖ్యంగా వాళ్ళ నుంచి ఎట్లాంటి సమస్యలు వింటున్నారు? 1-2 కాల్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఎట్లా వాళ్ళ నుంచి రిసీవ్ అవుతుంది? అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఇష్యూస్ కూడా కొంచెం సాల్వ్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన భారతదేశం కానీ లేకపోతే రెగ్యులర్గా ఆ దేశాలతో మాట్లాడి ఎక్కడో దగ్గర ఇష్యూ పాసిఫై అవుతుంది అనుకున్నాం. బట్ ఏదైనా కూడా మనం బెస్ట్ సినారియోలో మనం ప్రికాషనరీగా మనం ముందస్తు చర్యగా తీసుకుంటున్నాం. బట్ ఇప్పటివరకు అయితే ఒక బహ్రెయిన్ నుంచి ఒక 6 ఫోన్ చేశారు. 6 కూడా వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్, వాళ్ళకి వీసా కూడా ఎక్స్పైర్ అవుతుంది. ఆ ఎక్స్టెండెడ్ వీసా కూడా ఇప్పించాము. అలాగే వాళ్ళు స్టేకి కావాల్సినటువంటి హోటల్ కానీ ఇది కానీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దుబాయ్ నుంచి కూడా ఒక 10 కాల్స్ వచ్చాయి, దాన్ని కూడా అకామిడేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అయితే మంత్రి శ్రీనివాస్ గారిని అయితే ఇక్కడ పూర్తిగా కూడా ముఖ్యంగా ఎక్కడైతే తెలుగువారి ఇబ్బందులు లేకుండా గల్ఫ్ కంట్రీలో ఆ తెలుగువారిని సంరక్షించి తిరిగి వారిని భారత్ తీసుకొచ్చేందుకు కావచ్చు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు సంఘాలతో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని కూడా మంత్రి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు బాన్ సింగ్తో సతీష్, అభినంద్రోతి, న్యూఢిల్లీ.